ఎవరినైనా ఎప్పుడైనా మీట్ అయినప్పుడు వర్క్ విషయంలో గానీ, పర్సనల్ విషయంలో గానీ చాలా ఆక్వర్డ్ ఆర్ అన్‌కంఫర్టబుల్ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఫీల్ దారుణం అసలు. నేను మా అన్నతో ఎళ్ళాను. వెరీ యంగ్. ఒక సినిమాకి రాలేదు. వెరీ యంగ్. ఫోటోషూట్ అని చెప్పి తీసుకెళ్ళాడు. డోర్ ఓపెన్ చేసి మా అన్నని బయటే కూర్చోబెట్టేసి ఐల్ నెవర్ ఫర్గెట్ దిస్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్. హి టుక్ మీ ఇన్‌సైడ్. హి గేవ్ మీ ఆల్ దిస్ లైక్ ఈ సెక్సీ బట్టలేసుకుంటారు కదా! నైట్ అది ఏమంటారు? లాంజ్ ఆ! అదే ఐ డోంట్ వాంట్ టు బట్ ఇట్స్ he gave లాంజరీ. me వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? he was like giving me all that and he's like you wear this I want to see your body అన్నాడు. I'm like ఎక్స్‌క్యూజ్ మీ నాకు అర్థం అవ్వలేదు. నేను చిన్న పిల్లని అప్పుడు. ఫర్ ఎ సెకండ్ లేదు వి వాంట్ టు సీ ఇలాగా అలాగా అంటే ఒక ముగ్గురు ఇలాగ ఎలా ఉంటది? ఏ ఫోటో షూట్ ఎలా నాకు అర్థం అవ్వలేదు. నిజంగా చేయాలేమో ఐ వాస్ సో లైక్ మనం ఏమనుకుంటాం నిజంగా ఏమో అసలు నీకు నాలెడ్జ్ కూడా ఉండదు కదా! నాలెడ్జ్ కూడా ఉండదు కదా! అంటే ఒక 2 సెకండ్స్ దే వర్ ట్రైయింగ్ టు కన్విన్స్ మీ. ఇంకా ఒక 5 నిమిషాలు మాట్లాడుంటే నేను యేసుకునేదాన్ని ఆ బట్టలు యేసుకొని అండ్ ఐ వుడ్ హావ్ బీన్ లైక్ దట్ నో. దెన్ ఐ వాస్ లైక్ సంథింగ్ మా అన్న బయటున్నాడు. లైక్ సంథింగ్ ఈజ్ రాంగ్ సంథింగ్ జరుగుతుంది అని చెప్పి నేను ఓకే. ఓకే. మా అన్న పర్మిషన్ అడగాలని చెప్పా. బయటకొచ్చా. నాకు ఐ వాస్ థింకింగ్ ఇలాగ ఎన్ని మంది అమ్మాయిలని ఇలా చేసుంటారు. దట్ ఇన్సిడెంట్ వన్ ఇన్సిడెంట్ నాకు విజువల్‌గానే ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. అన్నకి చెప్తే ఆమె ఏ అన్న? మీ మా అన్నకి అన్నకి ఆ! నేను చెప్పలా. ఇదే ఫస్ట్ టైమ్ ఐ యామ్ టెల్లింగ్ ఇట్ ఆన్ ఎ ఇంటర్వ్యూ.